వెల్కమ్ బ్యాక్ టు ఓటర్ల తీర్పు 2024 స్వాగతం. మనతో సామా రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ, అలాగే టీపీసీసీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ వారు ఇక్కడ మనతో ఉన్నారు తెలంగాణ. వీరయ్య గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో లైవ్లో ఉన్నారు. అలాగే రామ్ కుమార్ గారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు ఉన్నారు. ముందుగా ఇటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి, అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు. వీరయ్య గారు, మీతో స్టార్ట్ చేస్తాను. సరే, ఏపీకి సంబంధించి అయితే చాలా స్పష్టంగా ప్రజలు, స్పష్టంగా కాదు, మామూలుగా ఒక సునామీ లాంటి తీర్పునైతే ఇచ్చారు. అసలు ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్కి వస్తుందేమో వైసీపీ అన్న పరిస్థితి ఇప్పుడు కూడా 10-11 దగ్గరే ఉన్నది. చంద్రబాబు గారు కేబినెట్ కూర్పు ఈరోజు రాత్రి మాట్లాడుకుంటారు. జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. దానిలో చాలా క్లారిటీ ఉంది. వేరే నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ మనం చూస్తే, ఒకటి బీజేపీ ఇంతగా సొంతగా 60 పైగా సీట్లు కోల్పోవటానికి కారణాలు ఏమై ఉండొచ్చు. ఇప్పుడు సొంతగా మెజారిటీ లేని పక్షంలో ఆల్రెడీ మనం చూస్తున్నాం, రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని. మమతా బెనర్జీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు, అటు చంద్రబాబు గారిని, నితీష్ని బీజేపీ వాడుకోవాలని చూస్తుందని చెప్పేసి. ఇలా అసలు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదన్నది ఒక సందేహం అయితే, మోడీ గారు ప్రధాని అవుతారా లేదా మళ్ళీ అన్నది ఇంకొక క్వశ్చన్ మార్క్గా కనపడుతూ ఉంది. ఏంటి బీజేపీ అసలు ఎలక్షన్ ముందు అసలు ఎవరన్నా కల్లో కూడా ఊహించడానికి, సరే వాళ్ళు 400 అంటే 400 కాకపోతే 350 370 వస్తాయి అనుకున్న దగ్గర నుంచి కూటమి మొత్తం కలిపి 300 లోపల ఉండే పరిస్థితి రావటం, బీజేపీకి సొంతగా 60 పైగా సీట్లు తగ్గటంలో ఏం పని చేసింది దేశంలో? మీరు ముందు ఏపీ గురించి స్పష్టత చెప్పారు. చెప్పండి. దాని గురించి కూడా ఒక కామెంట్ చెప్పండి. గో హెడ్. నేను తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, అవును, కేసీఆర్ ఎవరు ఓడించలేదు, తనను తానే ఓడించుకున్నాడు. ఓకే. ఇప్పుడు ఏపీ కూడా అంతే, జగన్ ను ఎవరు ఓడించారు అనుకోని తనను తానే ఓడించుకున్నాడు. ఓకే. తెలుగు ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు ఎన్ని అమలు జరిపినప్పటికీ సంక్షేమ పథకాలు అవసరమే, కానీ అవి మాత్రమే సరిపోవు, ప్రజాస్వామ్యం కూడా కావాలి. ఇది ప్రజలు కోరుకునేది. ఏకపక్ష నిర్ణయాలు, అహంభావం, వీటిని ప్రజలు అంగీకరించరు అనేది తెలంగాణలో చూపించారు, అటు ఏపీలోనూ చూపించారు. అందుకని రాజకీయాలు నడిపేవాళ్ళు, రాజకీయ నాయకులందరూ కూడా తీసుకోవాల్సిన లెసను, ప్రజా సంక్షేమం ఎంత ఇంపార్టెంటో ప్రజాస్వామ్యం కూడా అంత ఇంపార్టెంట్ అనేది గమనించడం అవసరం. ఇక రెండోది, మీరు చెప్పారు కేంద్రం గురించి. కేంద్రం అక్కడ కూడా ఇవే కారణాలా? ఏకపక్ష నిర్ణయాలు, ఎంత పెద్ద బిల్లు అయినా ఒక్క రోజులో పెట్టి మమానిపించేయటం, అసలు మోడీకి దరిదాపుల్లో మరొక నాయకుడు లేడన్న వాతావరణం క్రియేట్ కావటం, మంచైనా చెడైనా ఆయనకి చెప్పాలంటే కూడా భయపడే పరిస్థితి పార్టీలో ఉండటం, ఇవి కూడా కారణాల కింద చూడొచ్చా వీరయ్య గారు? అంతే కదా, సీతయ్య ఎవరి మాట వినడు అని తెలుగులో ఒక సినిమా డైలాగ్ ఉంది కదా. ఓకే. ఇప్పుడు ఆయన ఈవెన్ తన సొంత కేబినెట్ లో కూడా ఎవరిని ఖాతరు చేసే సమస్య లేదు. ఓకే. అందుకని కేంద్రంలో ఆయన నాయకత్వంలో ప్రభుత్వం బలపడితే, బీజేపీ బలపడితే ఆ తర్వాత మా పరిస్థితి ఏంది అని అందరూ అనుకునే పరిస్థితి. ఓకే. అందుకని ఆ నిరంకుశ పోకడలను అంగీకరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు దేశంలో కూడా. మీరు చూస్తే ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క పేజీ తిరిగేస్తుంటే చివరికి వచ్చేటప్పటికే రాజదండంతో ఉంటాడు మోడీ. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. రాజదండం అది పురావస్తుశాలలోకి పోవాల్సింది. ఓకే. నెహ్రూ కరెక్ట్ చేశాడు, దాన్ని పురావస్తుశాలలో పెట్టాడు. కానీ మోడీ తీసుకొచ్చి పార్లమెంట్ లో పెట్టాడు, ఆయన చేతుల్లో పట్టుకొని ఫోటో దిగి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచురించారు. అంటే మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అయితే ఆయనకు పూర్తి మెజారిటీ వస్తే ఇక రాజదండమే పరిపాలిస్తుంది తప్ప ప్రజా ఓటు కాదు అనేటువంటి సంకేతం ఇచ్చారు కదా. ఆ నిరంకుశత్వం బలపడుతుంది అనేటువంటి భయం ప్రజల్లో సహజంగా వచ్చింది. ఈ రెండోది ఏంటంటే ప్రజా సమస్యలు. ఆయన దేవుణ్ణి ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాడు, ఆఖరికి తానే దేవుణ్ణి అన్నాడు. ఇక మరొక బీజేపీ నాయకుడు అయితే ఒక దేవుడు ఈయనకు భక్తుడు అన్నాడు, మళ్ళా తర్వాత తప్పైంది అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయారు. రాముణ్ణి వాడుకునే ప్రయత్నం చేశారు, మతాన్ని వాడుకునే ప్రయత్నం చేశారు. ఇన్ని చేసినా ప్రజలు ప్రజాస్వామ్యం కోరుకున్నారు, ప్రజా సమస్యల్ని ముందుకు తెచ్చారు, నిరుద్యోగం ముందుకు తెచ్చారు, ధరలు ముందుకు తెచ్చారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ముందుకు తెచ్చారు, మహిళల మీద పెరిగిన లైంగిక దాడులు,
కుల దురహంకార దాడులు, ఇలాంటి ప్రజా సమస్యలన్నీ, అట్లాగే రైతులకు ఆదాయం డబుల్ చేస్తామని అన్నారు. మద్దతు ధరను చట్టబద్ధం చేయడానికి ససెమిరా అన్నారు. ఇప్పుడు తీరా అంతకుముందు మద్దతు ధర గురించి మాట్లాడి ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల సందర్భంగా కూడా మద్దతు ధర భిక్షం వేస్తామనే పద్ధతే తప్ప, మా దయాదాక్షిణ్యాల మీద ఇస్తామని తప్ప చట్టబద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి అనేక విషయాలు, ప్రజా సమస్యలకు ప్రజలు ఖచ్చితంగా ప్రాధాన్యతనిస్తారు. ఆ సమస్యల్ని పరిష్కరించకుండా మంత్రదండం చూపిస్తాను, మాయలు చేస్తాను, దేవుణ్ణి వాడుకుంటాను, మతాన్ని వాడుకుంటాను అంటే కుదరదు అని చెప్పేసి ప్రజలు సమాధానం చెప్పారు అనేది స్పష్టం. ఇప్పుడు బీజేపీలో చెప్పండి సార్, చెప్పండి, గో హెడ్. ఇప్పుడు బీజేపీలో సరే అసలు కాంగ్రెస్ లేకపోతే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందా లేదా ఒక ప్రశ్న. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారనైతే మనం వింటున్నాం, అటు నితీష్తో ఇటు చంద్రబాబు గారితో కూడా మాట్లాడుతున్నారని. కానీ బీజేపీలో కూడా సొంతగా 240 ఉన్న నేపథ్యంలో మెజారిటీ రాని పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ తిరిగి లీడ్ తీసుకుంటుంది. నితిన్ గడ్కరీ గారినో రాజ్నాథ్ సింగ్ గారు లాంటి సీనియర్స్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మోడీ గారికి ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే ఎన్నికలు అసలు ఎన్డీఏ పేరుతో జరగల, బీజేపీ పేరుతో జరగల, మోడీకి గ్యారంటీ పేరుతో జరిగినాయి. వీరే గారు మీకు తెలుసు. సో ఇది నిజంగా ఆ పరిస్థితి ఉందా ఇవాళ? మోడీ గారికి ఉన్నటువంటి అక్కడున్న పలుకుబడి లేకపోతే ఆయనకు మద్దతు ఇచ్చే కొన్ని శక్తులు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఈవెన్ ఆర్ఎస్ఎస్ లాంటివి ఇంకొక ఆల్టర్నేటివ్ని ప్రపోజ్ చేయాలన్నా అసలు అవకాశం ఉంటుందా? ఏం జరగబోతుంది జాతీయ స్థాయిలో? మీరు ఆర్ఎస్ఎస్ తిరిగి లీడ్ తీసుకుంటుందా అనే మాట వాడారు. తిరిగి లీడ్ తీసుకోవడం ఏమిటి? ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది, మోడీనైనా ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది. రేపు మోడీ కాకుండా మరొకళ్ళని తేవాలని అనుకున్నా ఆర్ఎస్ఎస్. అంటే ఈ మధ్య కాలంలో మోడీ గారు ఆర్ఎస్ఎస్ కంటే కూడా పైకి వెళ్ళిపోయారని చర్చలు జరిగినాయి, అందుకని అడుగుతున్నా మిమ్మల్ని. అవన్నీ బయట ఆర్ఎస్ఎస్ గురించి తగినంత సమాచారం లేని వాళ్ళు చెప్పే మాట. వాస్తవం ఏమిటి? ఆర్ఎస్ఎస్ విధానమే అది. ఒక వ్యక్తిని ఫోకస్ చేయటం, ఒక వ్యక్తి రాజుతో సమానంగా అవటం, ఒక వ్యక్తి దేవుడు అయిపోవడం, అది ఆర్ఎస్ఎస్ విధానం. అందుకు మోడీ సూట్ అయ్యాడు, ఆర్ఎస్ఎస్ విధానానికి మోడీ సూట్ అయ్యాడు. మోడీని మాక్సిమం హైట్స్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రజలు దాన్ని అంతగా ఆమోదించలేదు అనేది ఇప్పుడు అర్థమైన నేపథ్యంలో, బీజేపీకి పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో మోడీ ఉన్నప్పటికీ మిత్రుల్ని సమకూర్చుకోగలం అనుకుంటే కొనసాగిస్తారు. కాదు మోడీని మారిస్తేనే మిత్రులు వస్తారనుకుంటే అవసరమైతే మోడీని మార్చి మరొకళ్ళని తెస్తారు. దాని అర్థం మోడీని పక్కన పెట్టారని కాదు, మోడీకి ఇష్టం లేకుండానే తప్పించారని కాదు. అది అండర్స్టాండింగ్ తో ఆర్ఎస్ఎస్ నిర్ణయంలో భాగంగా జరుగుతుంది. అది ఆర్ఎస్ఎస్ చక్రం తిప్పుతుందనే దాంట్లో సందేహం లేదు. అయితే ఇప్పుడు రేపు ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది కొంచెం వేచి చూడాలి. ఎందుకంటే అటు బీజేపీ ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తుంది. కాకపోతే ఒక 30 ఏళ్లుగా దేశంలో సాగినటువంటి 10 ఏళ్ల కంటే ముందు ఒక 20 ఏళ్లు సంకీర్ణ ప్రభుత్వాలు జరిగినటువంటి తీరు కంటే భిన్నమైంది ఏమిటి? అప్పుడేమో బీజేపీని వ్యతిరేకించే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు పోటీ చేసి ఎన్నికలైన తర్వాత వచ్చిన సీట్లను బట్టి రీగ్రూప్ అయ్యి ఒక ఫ్రంట్ ఏర్పరిచారు. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి? ఎన్నికలకు ముందే బీజేపీని వ్యతిరేకించదలుచుకున్న పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ ఇండియా కూటమికి కొంచెం గౌరవప్రదమైనటువంటి సంఖ్య వచ్చింది, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపోదు. కానీ మధ్యలో ఏ కూటమికి ఫిక్స్డ్ గా కమిట్ కానటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆ వాళ్ళు అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైనా సాధ్యమే. అటు బీజేపీ ప్రయత్నాలు ఉంటాయి, ఇటు కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయి. లేదు చూడండి, మరి 3-4 రోజులైతే మనకు స్పష్టత. అంటే పెద్ద పార్టీలు ఏమి లేవు సరికి, అంటే మనకి అన్ని సింగిల్ 1 సీటు 2 సీట్లు ఉన్న పార్టీలు యూపీ, బీహారు, తమిళనాడు ఇలాంటి చోట్ల నా ఏఎంకి 2-3 ఇలా సీట్లు వచ్చిన పరిస్థితి. కానీ ఒక్క విషయం చెప్పండి, బీహార్లో సరే ఒరిస్సాలంటే అసలు పొత్తు కుదరలేదు బీజేడీకి లేదా కాంగ్రెస్కి. కానీ ఒరిస్సాలో బీజేపీ 19 సీట్లు గెలుచుకుంది 21కి. కానీ బీహార్లో నితీష్ ప్రభ దారుణంగా పడిపోయింది అనుకున్నారు. తేజస్వి చాలా అద్భుతంగా 260 పైగా ర్యాలీలు చేశారనుకున్నారు. వామపక్షాలు అక్కడ ఎమ్మెల్యే చాలా బలంగా ఉన్న పరిస్థితి. అయినా బీహార్లో ఎందుకో యూపీ లాగా లేకపోతే ఈవెన్ హర్యానాలో కూడా 50-50 వచ్చిన పరిస్థితి. ఆ రాజస్థాన్లో గెయిన్ కాగలిగారు. ఒక్క బీహారే కొంచెం ఇండియా కూటమికి దెబ్బ కొట్టిందా అనిపిస్తోంది. ఏమై ఉండొచ్చు కారణాలు? మీకు వామపక్షాలతో కూడా పరిచయాలు ఉంటాయి, చెప్పండి సార్. అది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ గా అంచనాలు తప్పినాయి అక్కడ, ఇండియా కూటమి అంచనాలు తప్పినాయి, వామపక్షాల అంచనాలు కూడా తప్పినాయి. వాస్తవం అది.
అది ఇంకొంచెం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్ ఇంతటి అవకాశవాదం ప్రదర్శించిన తర్వాత కూడా ఆయన పునాది చెదిరిపోతుంది అనుకున్నంతగా చెదిరిపోలేదు. దాని ఇంపాక్టే కనబడతా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఏ పూట ఏ పార్టీలో ఉంటాడో, ఒక పార్టీతో గెలుస్తాడు, ఇంకో పార్టీ పంచన చేరతాడు. అది నితీష్ కుమార్ ప్రదర్శించినంత అవకాశవాదం బహుశా ప్రాంతీయ పార్టీల్లో ఎవరు అంతగా ప్రదర్శించి ఉండరు. నెంబర్ 1 నితీష్ కుమారే అవుతాడు అవకాశవాదం ప్రదర్శించిన లిస్ట్ లో తీసుకుంటే. అందుకని అది కొంచెం లోతుగా మనం పరిశీలించాల్సిన అవసరం. రైట్. రామ్ కుమార్ గారు, మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీకు కంగ్రాచులేషన్స్. నభూతో నా భవిష్యత్ అన్నటువంటి ఫలితాన్ని ఎన్డీఏ కూటమి తెచ్చుకోగలిగింది. బీజేపీ 10లో 8 స్థానాలు గెలిచినట్టుగా ఉంది. 8 7 గెలిచారు మొత్తంగా. దాదాపు ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసినాయి అనుకుంటున్నా. జనసేన అయితే 100% 21 గెలిచారని చెప్తున్నారు. మొత్తం 165 స్థానాల దాకా ఎన్డీఏ కూటమి వెళ్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితి ఇక్కడ ఏపీలో పరిస్థితి. సరే, ఏపీలో ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇవన్నీ లాంఛనం, దాని మీద పెద్ద చర్చ కూడా లేదు మీడియాలో. ఇప్పుడు అనుకోకుండా ఊహించని విధంగా జాతీయ స్థాయిలో రాజకీయాలు బహుశా ఇవాళతో అవధి 2-3 రోజుల పాటు జరుగుతుందేమో. ఈ ఒక మారథాన్ డైనమిక్స్ మారతాయి. ఏంటి ఇక్కడ అనేక అంశాలు పొద్దున్నుంచి చర్చకు వస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం 1-2 శరద్ పవార్ గారు అక్కడ లీడ్ తీసుకొని ఎన్డీఏ కూటమిలో ఉన్న 1-2 ముఖ్యమైన పార్టీలతో మాట్లాడుతున్నారు. వాళ్ళంతా అంతకుముందు వాళ్ళ మిత్రులే. అలాగే మీరు కూడా ఇప్పుడు బీహార్లో ఆ మాంజీ గ్రూపు, ఇలా కొన్ని గ్రూపులతో అమిత్ షా గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు అంటున్నారు. చంద్రబాబు గారు అయితే టైం అడిగారు, రేపు ఉదయం మీటింగ్కి రావట్లేదు, రేపు సాయంత్రం దాకా నాకు టైం కావాలని చెప్పారన్నట్టు వార్తలు వచ్చినాయి. ఏంటి, ఏం జరుగుతుంది బీజేపీలో? సార్ మ్యూట్లో ఉన్నారు రామ్ కుమార్ గారు. కటార్ గారు నమస్తే అండి. నమస్తే వీరయ్య గారికి, రామ్మోహన్ గారికి కూడా చెప్పండి. ఏపీ అనే విషయాన్ని క్వశ్చన్ అడిగి దానికి ఏదో ఆన్సర్ అవసరం లేదంటే మీరు పక్కకు తీసేది ఫస్ట్. అంటే క్లియర్ కట్ మెజారిటీ వచ్చిందండి. కానీ ఒకటి ఏంటంటే అండి, 2 ముక్కలు కనీసం దాని చెప్పండి. ఊరికి అంటే పెద్ద అక్కడ సస్పెన్స్ ఏం లేదు కదా, అంతకంటే లేదు. మీ గెలుపుకి చాలా కారణాలు లేదు. మెయిన్ కారణాలండి. జగన్ గతంలో కూడా మన ఇద్దరం కూడా మాట్లాడుకున్నామండి. అవును, ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు అయ్యారు కానీ సీఎం కూడా కలవకుండా అవడం అనేది దేశ చరిత్రలో ఇదేనేమో ఫస్ట్ అని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఇదే ఛానల్. ప్రజలకి అందుబాటులో లేకపోవడం, ఎమ్మెల్యేలకే కాదు ప్రజలకు కూడా అందుబాటులో లేకపోవడం. ఎక్కడైనా ఏమైనా సమస్య వస్తే ఇంత ముందు రాజరిక వ్యవస్థ కాదు, కింద ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే కిందకి రావడం ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి రావాలని. అది లేకపోవడం, మెయిన్ ప్యాలెస్ కే కన్ఫైన్ అయిపోవడం అనేది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. కింద ఇంకోటి ఏంటంటే అంతా నేనే, అన్ని నేనే, ఎవరికి ఏం అవసరం లేదు అనే దాని మీద కూడా కన్ఫర్మ్ అయిపోయారండి. కింద వాళ్ళకి పని లేదు, మనీ అంతకన్నా లేదు, మొత్తం మనీ అంతా ఆయనే దోచేసుకోవడం. ఇది నెంబర్ 2 పాయింట్ అండి, అన్నిటికన్నా బేసిక్ గా. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళందరూ నాకు వేసేసారు, బటన్ నొక్కేసాను అవన్నీ అనుకున్నారు. ఆడవాళ్ళు వేయలేదు అన్న దానికి ఎగ్జాంపులే ఇదండి. వాళ్ళు అన్నిటికన్నా పుస్తకం తెగిపోతున్నాయి, 10 మంది తాకని చెప్పి నెగిటివ్ గా వేసారు అనేది ఈసారైనా గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారికి. 1994 లో సంపూర్ణ మద్య నిషేధం నేను చేస్తానంటే ఎన్టీ రామారావు గారు కూడా అప్పట్లో ఇలా వేశారండి ఓట్లు ఒకసారి. అంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఈ పాయింట్ ఫిక్స్ అయి ఉంటారు. నేను ఏమన్నా చేస్తే నాకు ఏంటి అంటే ఈవేళ ఏం వేయలేదంటే ఆయన ఏం చేయలేదని అర్థం. అంటే ఆయన చాలా క్లియర్ గా నేను చేసినవి మీకు అందితేనే మంచి జరిగింది అనుకుంటేనే ఓటేడని రిపీటెడ్ గా చెప్పాడు, జనం వేయలేదు. ఎగ్జాక్ట్లీ ఏం చేయనట్టే. రైట్. ఆయన ఏమైతే 4.5 ఏళ్ళు ఏమీ చేయనట్టే, సో తీసేయండి అంతే. ఇంకొకటి జాతీయ స్థాయిలోకి వస్తే ఏంటో జరుగుతుందని కంగారు, అంటే మమ్మల్ని కంగారు పెట్టాలంటారు. మేమైతే బిందాసుగా ఉన్నామండి, మాకేం పెద్ద టెన్షన్ లేదండి. ఏముంది కాదండి, మాకు ఇన్ని స్థానాలు వస్తాయన్నారు, అన్ని దానికన్నా కొన్ని వచ్చింది, తక్కువ వచ్చినాయి. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడం అయితే కన్ఫర్మ్ కదండి, అందులో పెద్ద డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఊరికే స్పెక్యులేషన్స్ ఏమున్నాయి అనేది నాకైతే అర్థం కావట్లేదు. స్పెక్యులేషన్స్ అంటే అట్లుగా సార్, ఇప్పుడు నేషనల్ మీడియా మీరు ఇదేదో HMTVలో ఒకదానిలోనే జరుగుతున్న చర్చ కాదు, మీరంతా చూసే ఉంటారు, దేశం అంతా చర్చ జరుగుతూ ఉంది. కటార్ గారు నేను మిమ్మల్ని అనట్లేదు, ఇప్పుడు వీరయ్య గారు కూడా చాలా పాయింట్స్ అన్ని తీసుకున్నారు. వాటి కొన్ని చెప్పాలంటే టైం కూడా ఉండదు. ఈ మద్దతు ధర రైతులు ఏమండి 2000 మేము గవర్నమెంట్ లో రాకముందు
ప్యాడీకి ఎంత ఈ ఓకే మనకి ఇప్పుడు పెద్ద కాదు కదా సార్, ఆ అంశాల మీద మనం పెద్ద లోతుగా వెళ్ళడం టైం ఉండదు కానీ చెప్పండి. నేను జస్ట్ స్పృశించి వెనక్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే అన్ని పాయింట్స్ డిబేట్ చేయాలంటే Okay. టైమే చాలదు. పేదలకు వెళ్ళిపో, లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఇష్యూలు సాల్వ్ చేసావా, జాతీయ స్థాయిలో వేడ మోడీ గారి ప్రభ ఏ విధంగా వెళ్తుంది, ఇవన్నీ కూడా చూసుకుని లాస్ట్ డిబేట్ లో అనుకుంటా మనం చెప్పాం, మోడీ గారికి శత్రువులు బయట కాదండి, దేశంలో ఎక్కువ ఉన్నారని విదేశీయులు చెప్తున్నారు మన టీవీలో. అలాగేంటంటే ఒక వ్యక్తిని ఎదగడం అనేది, దేశాల్లో ఎదగడం అనేది స్ట్రాంగ్ లీడర్ గా అవుతుంటే ముందు అతను కొట్టేయాలని విపక్షాలన్నీ కలిసి అనుకున్నాయి. వాళ్ళకి ఏమైనా కామన్ ఎజెండా ఉందా? ఏమీ లేదండి. మేము ఒకే చోట ఉన్నామంటారు, పక్క మళ్ళీ దెబ్బలాడుకుంటారు. కత్తితో ఫైటింగ్ ఈ సినిమాల్లో చూడండి, పాత సినిమాల్లో కత్తి ఫైటింగ్ చేస్తూ ఉంటారు, డూప్లికేట్ ఫైట్ అలా ఉంది. ఇది అక్కడ దాదీని కమ్యూనిస్టులునేమో అక్కడ ఫైట్ చేసుకుంటారు, కానీ వాళ్ళిద్దరు అలయన్స్ లో ఉంటారు. హర్యానాకి వెళ్తేనే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వాళ్ళు ఫైట్ చేసుకున్నారు. 30 పైగా స్థానాలు దీదీ గెలిచింది సార్ బెంగాల్లో. మీరు ఫైట్ చేసుకుంటే నా పాయింట్ ఏంటంటే, కానీ విడివిడిగా ఉన్నారన్నారు, కలిసి ఉన్నారా? విడాకుల మీద ఉన్నారు, కలిసి కాపం అన్నట్టుగా ఉంది వీళ్ళతో, లేదా కలిసి కాపం చేయట్లేదు కానీ కలిసి ఉన్నాం అన్నట్టుగా ఉంది వీళ్ళతో పెళ్లి అయింది. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇన్ని డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు 230 దాకా ఉంది. మీరు సరే మీడియాలో జరుగుతున్న స్పెక్యులేషన్స్ కి నేను వచ్చేస్తాను. మా నుంచి జేడీపీలో విడదీసేసి అక్కడ ఉన్న 30 ఇక్కడ తీసేస్తే వీళ్ళకి ఏమైనా మెజారిటీ వచ్చేస్తుందా? వాళ్ళు కూడా వచ్చేది మళ్ళీ 260 కదండి. ఎవరు పిలుస్తారండి గవర్నర్? ఇంకా ఇండిపెండెన్స్ 20 మంది దాకా ఉన్నారు సార్, చిన్న చితక పార్టీలు ఉన్నాయి. అంటే ఎవరి వైపు వెళ్తారో తెలీదు, బట్ మీకైతే మెజారిటీ లేదు కదా అన్నది ఒక చర్చ జరుగుతా ఉంది. మోడీకి గ్యారంటీ పని చేయలేదేమో అని అంటున్నారు. 290 మైనస్ 30 తీసుకుని 230 కలిపేస్తే 260 లో వస్తాయి. అవును, అప్పుడే అవుతుందా అంటున్నానండి. అవ్వదు. కాబట్టి నేను ఇదేంటి ఏమంటే, ముందు మెజారిటీ పాకెట్స్ ని వీళ్ళు అటు ఇటు క్యాప్చర్ చేయకపోతే మైనారిటీ వాళ్ళు 1-2 ఎన్నాళ్ళకి ఏదో గేల వేసి మధ్యాహ్నం పూటకు చేప పట్టాలనుకుంటాడు సార్, ఓ చేప తినడం కోసం. అంతేగాని పెద్ద ఫిషింగ్ బోట్ మీద వెళ్ళేవాడికి ఇవన్నీ ఎక్కడ అవుతాయి సార్? అవుతుందా? అయ్యే పని కాదు కదా సార్. ఓకే, రైట్. ఒకసారి రామ్ కుమార్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. రామ్ కుమార్ గారు ఒకసారి కంప్లీట్ చేయండి. లార్జెస్ట్ పార్టీ ఏదండి వేళ? ఖచ్చితంగా లార్జెస్ట్ పార్టీ బీజేపీనే. మొదటి నుంచి అందరూ అదే చెప్పారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీనే కాదని ఎవరన్నారు. పిలుస్తారు 240 ఉన్నాయి. ఓకే, మేము చేయలేకపోతే 2 వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఓకే, మేమేమి రాజ్యాంగబద్ధంగా ఎవరిని పిలవాలో వాళ్ళే పిలుస్తారు. రైట్ సార్, రైట్. రామ్ కుమార్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, డిబేట్ కంటిన్యూ. రామ్మోహన్ గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలంగాణలో హోరాహోరీ ఫలితాలు సాధించారు ఇద్దరు ఈక్వల్గా, కానీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి కానీ బీజేపీ అయితే 60 పైగా స్థానాలు తగ్గింది. మీరు మెజారిటీ సాధించకపోయినా రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి మీ దాకా ఒక విజయం సాధించినటువంటి ఉత్సాహం, సంతోషం అయితే మీకు కనపడుతుంది. ఏంటి బీజేపీని తగ్గించడంలో సక్సెస్ అయ్యారా? మీ నాయకుల స్టేట్మెంట్ చూస్తుంటే హామీలు నెరవేరుస్తామని చెప్తారంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కూడా ఏమైనా ఉందా? అలాంటి చర్చలు కూడా ఏమైనా ఉన్నాయి? ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా ప్రజలు మొత్తం కూడా ఈరోజు ముక్కు మీద వేలేసుకునేటటువంటి పరిస్థితి ఏడొచ్చింది అని అంటే, సొంత శక్తితోటి బీజేపీ అధికారంలో లేదు, 370 అన్నారు, నిలబడలేదు. సో వాళ్ళ యొక్క అధికారమే కాదు, మేము పెరిగిపోతున్నాము, 400 పార్ అన్నారు, తర్వాత విశ్వగురు అన్నారు, ఫస్ట్ ఏమో సేవకుడినేమో 2014 అన్నాడు, తర్వాత కాపలాదారునేమో 2019 అన్నాడు, 2024 వచ్చేసరికి దేవుణ్ణి అన్నాడు. పొద్దున అయినా నువ్వు దేవుడు అయితే నెక్స్ట్ రాక్షస ఆప్షనే ఉంది కాబట్టి ఇంటికి పంపించే కార్యక్రమం, కనీసం బెత్తం పెట్టుకొని భయం పెట్టే కార్యక్రమాన్ని ప్రజలు చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఓవర్ కాన్ఫిడెన్స్ డిస్ప్లేయింగ్ అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలని అనుకుంటాను. ఈరోజు భారతదేశ 18వ లోక్సభ ఎన్నికల్లో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలు బతికించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలబోతుందా, కోయలేషన్లలో ఇంకోరు వస్తారా, ఇదంతా చర్చ పక్కన పెడితే ఎవరైనా రాని, కానీ ప్రతిపక్షం మాత్రం గట్టిగా ఉండబోతుంది. లాస్ట్ టైం లెక్క లేదు. 3 నిమిషాలలోనే అసలు ఎవరితో చర్చలు చేయకుండా 3 నల్ల చట్టాలని తీసేసేసుకుని వస్తే, రోడ్ల మీద 760 మంది రైతులు చచ్చిపోతే పట్టించుకున్నటువంటి పాపన పోకుండా, తొక్కి పడేసుకుంటా చంపుకుంటా పోతే, లేకపోతే మహిళల్ని మానభంగాలు చేసి అర్ధరాత్రి పూట పోలీసు వాళ్ళు దాన సంస్కారాలు చేస్తుంటే మూగపోయినటువంటి ప్రజా గొంతుకలు కాకుండా పార్లమెంట్ మోగేటటువంటి ప్రతిపక్షాలని మాత్రం ఈసారి మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇది ఫస్ట్ మనందరం కూడా హర్షించాల్సింది. నీ పార్ట నా పార్ట తర్వాత సంగతి. ఇక ప్రజలు బలమైన ప్రతిపక్షానికి కూడా స్కోప్ ఇచ్చారు. 100% లేదు, వన్ సైడ్ పోనే పోదు. ఎందుకంటే ఇది మొనపల్లి అయిపోతుంది మొత్తం.
See, ఒకరి చేతికే మొత్తము పోతే బలము అనేటటువంటిది ఇక అవతల ప్రజాస్వామ్యం ఏముంటదండి, అట్లా చర్చలు లేకుండా చట్టాలు వస్తా ఉంటాయి. సో కీలకమైన చట్టాలు పొద్దున పెట్టి సాయంత్రం పాస్ అయిపోయినాయి, స్టాండింగ్ కమిటీకి వెళ్ళి కూడా చాలా తక్కువ నేను చెప్తా ఉన్నారు, అవన్నీ జరిగినాయి. ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీలు నామమాత్రానికి అసలు ఎవరికి ప్రతిపక్షం ఉందని వాదించినటువంటిదే కదా, కాబట్టి గట్టిగా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మోడీ గారిది ఇంకొక కళ కూడా నెరవేరలేనటువంటిది ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్ అని అన్నాడు. అవును, కాంగ్రెస్ ముక్త భారత్ మీరు కాదు కదా, జేజమ్మలు ఇంకోరని వచ్చినా కూడా కాదు. ఎందుకనంటే భారతదేశం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఎందుకంటే భారతీయత అన్న రాజ్యాంగం అన్న కాంగ్రెస్ పార్టీ రెండింటిని కలుపుకొని ముందుకు పోయేటటువంటిదే కాంగ్రెస్ పార్టీ అవుతుంది. కాబట్టి అట్లాంటివి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చేసరికి జనాల్లో కూడా ఇది మనిషి యొక్క అహంకారాన్ని డిస్ప్లే చేస్తుంది అనేటటువంటి దానికి మాత్రం ఖచ్చితంగా దారితీస్తాయి. అయితే తెలంగాణకు వస్తా. తెలంగాణలో పోయిన ఎన్నికలలో వాళ్ళకి 13 ఉండే, ఈసారి 8కి వచ్చారు. అంటే పోయిన ఎన్నికలలో ఇన్ ద సెన్స్ లాస్ట్ టైం లోక్సభ ఎన్నికలలో బీజేపీకి 4 ఉండే, బీఆర్ఎస్ కి 9 ఉండే, కాబట్టి ఇద్దరు కలిపి 13 ఉండే. ఈసారి ఇద్దరు కలిసి కొట్లాడారు కాబట్టి వాళ్ళకి 8 అయినాయి, తగ్గారు. బీజేపీ పెరిగింది కాబట్టి ఇద్దరు కలిసి తగ్గారు, ఇద్దరు కలిసి తగ్గారు కదా. ఈసారి కూడా ఇద్దరు కలిసే చేసిండ్రు. మేము చెప్తానే ఉన్నాము, వాళ్ళు కూడా బాటంగానే బయటకు వచ్చి చెప్పారు పూకేయండి, పువ్వు గుర్తుకేయండి. ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ మీద కచ్చితోటి ఈ రోజు బీజేపీ అనేటటువంటి బోన్ లోపలికి వచ్చి శాశ్వతంగా బలైపోయినటువంటి పరిస్థితి ఉంది. మా మీద ఉంటున్నటువంటి ఖర్చుతోటి నువ్వు పోయి అనకొండ నోటో తలకాయ పెట్టినావు, అది ఫస్ట్ నిన్ను మింగింది. నేను మళ్ళీ లేచే పరిస్థితి ఉందా అని అంటే హరీష్ రావు గారి స్టేట్మెంట్ మీ స్క్రోలింగ్ లలో నేను చూస్తున్నా. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ని హామీల మీద మేము కొట్లాడతామంటుండే, అయ్యా జరిగింది లోక్సభ ఎన్నికలవి, మేము ఇప్పటికి కూడా వదిలిపెట్టాం, తెలంగాణ ఆకాంక్షల గురించి బీజేపీ మీద కొట్లాడతామనే స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నువ్వు అంటున్నావు అంటే మీ యొక్క కుచిత బుద్ధి ఏదైతే ఉందో అది క్లియర్ గా కనిపిస్తుంది. మేము కూడా అదే మాట అన్నాము, బీఆర్ఎస్ లెక్కనే బీజేపీ లెక్కనే కాంగ్రెస్ పార్టీ చేస్తే డబల్ డిజిట్ అనేటటువంటి మినిమం అంకెతోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్నాం. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మాత్రం రావద్దనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటిది. ఇక ఏపీ కాడికి పోదాం. ఈరోజు టీడీపీ తోటి అలయన్స్ పోకపోతే డిపాజిట్లు కూడా లేనటువంటి హిస్టరీ ఉన్నటువంటి బీజేపీ ఈరోజు కొంచెం సీట్లు వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కోalition కి. కానీ తెలుగు వారి యొక్క ఆకాంక్ష ఎంతసేపు అయిందంటే విభజన చట్టం అనేటటువంటి ఒక చట్టాన్ని, ఈ బాండింగ్ 2 రాష్ట్రాలని కలిపి ఉన్నటువంటిది నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ 10 సంవత్సరాల్లో ఈ చట్టాన్ని తుంగలో తొక్కిండ్రు. అటు ఏపీకి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సినటువంటి హామీల దాకా ఏది కూడా కేంద్రంలో అధికారంలో ఉంటున్నటువంటి బీజేపీ నెరవేర్చలేదు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి ఆలోచన ఆయనకు మ్యాండేట్ ఎందుకు ఇచ్చిండ్రు? అసలు ప్రపంచంలోనే ఒక రాష్ట్రం లెక్క ఏర్పడి ఒక రాజధాని దిక్కులేనటువంటి పరిస్థితి ఈ రోజు మనకు వచ్చింది అనంటే, ఒక కంపెనీ వచ్చే పరిస్థితి మనకు లేదు అనంటే మళ్ళీ ఒక విజనరీ మనకు కావాలి, లేకపోతే మన గురించి ఆలోచించే ఉండేటటువంటి హిస్టరీ ఉన్న వాళ్ళు ఉండాలని మరి ఆయన ఎంచుకున్నారు. వి ఆల్ వెల్కమ్ ఇట్, ఏ పార్టీ ఉంటే ఏంటిది. కానీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటిది ఆయన మనకు పట్టుపట్టు. మీరు జయరాం రమేష్ గారు ఆల్రెడీ మీరు వచ్చేస్తే ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం మేము మొదటి మేమవరం సార్ ఇచ్చనీకే వాస్తవానికి చెప్తున్నా. చట్టం సార్ అది, చట్టంలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుకోవాల్సిన అవసరం లేదు. మనం ముఖం మీద కొట్టిండ్రు, తిరుపతి సాక్షిగా మట్టి కొట్టిపోయిండు ఆయన. తర్వాత ఈడికి వచ్చేసేసి 10 ఏళ్లలో నువ్వేం చేసినావా అని అంటే అటు ఏపీకి చేసింది లేదు, ఇటు తెలంగాణకు చేసింది లేదు. తద్వారా దక్షిణ భారతదేశం మీదనే మీరు చిన్న చూపు చూపిస్తారు. ఇది ఖచ్చితంగా అని చెప్పి ఎన్నో ఆధారాలతో మనం చూపించడం. ఈడికించి తీసుకొని పోయేటటువంటి పన్నులు ఎక్కువ, మేమెంత కడుతున్నాం మాకు అంత ఇవ్వమని మేము అడగమండి, మేము కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కానీ మాకు రావాల్సినటువంటివి చట్టం మీకంటే ముంగట ఉంటున్నటువంటిది, చట్టాన్ని ఆనర్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది సార్, మీరు చేయాలని అన్నాం. కానీ రేపొద్దున బాబు గారు ఎన్డీఏతోనే ఉంటారా లేకపోతే కాంగ్రెస్ తోటి వస్తారా అంటే ఒక్కటి మాత్రం నేను స్పష్టంగా చెప్తా, ఏ నిర్ణయాలు తీసుకుంటారో మాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగు వారి ప్రజల యొక్క ఇంట్రెస్ట్లను కాపాడడానికి మాత్రం, వారి యొక్క భవిష్యత్తుని పటిష్టంగా చేయనికే మాత్రం ఆయన నిర్ణయాలు ఉంటాయి అనేటటువంటి నమ్మకం అయితే మాకైతే. కానీ రేవంత్ రెడ్డి గారి మీద చాలా బాధ్యత ఉందంటున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన ఒక మాట చెప్పారు, 400 గెలవాలంటే పాకిస్తాన్ లో కూడా పోటీ చేయాలి బీజేపీ అని చెప్పి. మరి ఇప్పుడు మా నాయకుడు అన్నది నిజమైందా లేదా? అది నిజమైంది. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారిని తీసుకొచ్చే ఇండియా కూటమిలోకి తెచ్చేదాల్లో రేవంత్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ కూడా కోరుకుంటున్నట్టుగా వాటన్నిటి మీద